కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ శ్రీరాముల వారు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ 18వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సంబంధించి ఈరోజు మనం కలుసుకోబోతున్నాము. అటు ఎక్స్పెరిమెంటల్ సినిమాస్, ఇటు కమర్షియల్ సినిమాస్ రెండింటినీ మిక్స్ చేసి మనకి అద్భుతమైనటువంటి సినిమాలను అందించడం మాత్రమే కాదు, ఎంతోమంది డైరెక్టర్స్ని కూడా అందించినటువంటి మన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. అండ్ అలాగే ద లేడీ సూపర్ స్టార్, ది యాక్షన్ క్వీన్ విజయశాంతి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. మీ ఇద్దరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు ఇటు నుంచి మొదలెట్టేద్దామా? అమ్మ ఫస్ట్. అమ్మతో మొదలెట్టాం. తర్వాతే కదా కొడుకు వచ్చేది. అంటే యాజ్ అ లేడీ సూపర్ స్టార్, యాజ్ అన్ యాక్షన్ క్వీన్, మీరు ఎన్నో సినిమాలు, అటు సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు కానీ, లేకపోతే పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చాలా చేశారు. మళ్ళీ మిమ్మల్ని మేము ఒక పోలీస్ గెటప్లో చూడబోతున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మీరు ఆ పోలీస్ యూనిఫామ్లో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? దీనికి ఒక్కటి చెప్తాను, ప్లీజ్ చెప్పండి. పర్లేదు, మనకి ఇంటర్వ్యూకి ఒక పద్ధతి పాడేం లేదు. ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్. ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యారెక్టర్ వేయాలి, ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు, నాకు తెలిసి ఆవిడ నాకు 4 months టైం కావాలి ప్రిపరేషన్ అన్నారు. నేనేమనుకున్నాను, అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి, యూఆర్ బాన్ టాలెంటెడ్, ఇదేంటిది అంటే she wanted to reduce weight and she literally reduced 6 to 8 kgs. నాకు కరెక్ట్గా 10 అమ్మా. అంటే ఆన్ ద ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు తీసాను సినిమాని. సో తీసే ప్రాసెస్లో కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఉంటారు. సో లిటరలీ లైక్ తినేవారు కాదు, నాన్ వెజ్ మానేశారు. సో టు రెడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్, ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్. ఓకే. సో దానికోసం అంత రిడ్యూస్ అవుతే నేను షాక్ అయినా. సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఆవిడ చూపించింది. ఇప్పుడు మీరు చెప్పండి. సో తగ్గాను, బాగా బక్కగా అయిపోయాను. కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు, కొంచెం పెరగండి అన్నారు. సార్ మళ్ళీ కొంచెం పెరిగాను. దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం పట్టింది. ఏప్రిల్ 5th స్టార్ట్ చేసాం. సంవత్సరం పట్టింది. అంటే ఆ వెయిట్ ని అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్గా ఉండాలి. అది షేప్ అవుట్ అయిపోతే చండాలంగా ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడైనా ఆ గెటప్లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్కి. కరెక్ట్. సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ, అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ, నోరు కట్టుకుంటూ, తిండి తినకుండాను. బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టే అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? అప్పుడు జాగ్రత్తలు లేదు, అస్సలు లేదు. శుభ్రంగా తినేసేదాన్ని, బికాస్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు విందు, కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి, వెంటనే తీయాలి. అప్పుడు కేర్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేదండి. అంటే ఫైట్స్ జరిగేటప్పుడు రిస్క్ టేకింగ్ అండ్ ఈ డేరింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందా విజయశాంతి గారు? నేను కర్తవ్యం తర్వాత నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చింది. సో హ్యావ్ టు డూ అన్నది నాకు లోపల నుంచి చెప్తూ ఉంటుంది, చేద్దాం అని. అంటే హీరోయిన్లో ఎక్కడ తక్కువ కాకూడదు కదా. అవును అవును. సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తగా చేయాలి, అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని. సూపర్ అండి. ఎందుకంటే హీరోలు ఎలాగో చేస్తూ ఉంటారు ఫైట్స్, కానీ ఒక హీరోయిన్ నిలబడి ఒక లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందంటే అది మీరే. సూపర్ విజయశాంతి గారు. అండ్ అలాగే